అది కరెక్టా కాదా ఒకసారి కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. అదేవిధంగా టెర్రసెన్ కంపెనీ భూరికార్డుల రక్షణ పిసిసి అధ్యక్షుల హోదాలో నాడు రేవంత్ రెడ్డి గారు అనుమానాలు వ్యక్తం చేశాక 2027 జూలైలో తొలిసారిగా టెర్రసెన్ కంపెనీ బహిరంగ ప్రకటన చేసింది. ఏమని ప్రకటన చేసింది సార్? భూ వివరాలు రైతు డేటా షేర్ చేసేందుకు తమకు యాక్సెస్ లేదని వివరణ ఇచ్చింది సార్. దీంతో ధరణి పోర్టల్ ఒక ప్రైవేట్ కంపెనీకి చేతుల్లో వెళ్ళిందనే విషయం ఆ రోజులో గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ రోజు అటార్కం చేస్తే ఆ కంపెనీ చెప్పేంతవరకు ఎవరికి తెలియని పరిస్థితి సార్. మరి ధరణి లోపాన్ని సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా మా మేనిఫెస్టోలో మేము చాలా ఆ రోజుల్లో ఓట్లు అడగాం సార్. నిజంగా ధరణి వల్ల మనమందరం కూడా లాస్ అయ్యాం. ఎవరో ఆ రోజులు నక్సలైట్ మూవ్మెంట్లో కావచ్చు, మరి కుమ్రంభీం లాంటి పోరాట యోధులతో కావచ్చు, భయపడి పారిపోయిన దొరలందరూ కూడా తిరిగి వస్తున్నారు. మా భూముల్లో మళ్ళా పట్టాలు చేయడానికి కష్టపడుతున్న తరుణంలో మరి మా మేనిఫెస్టోలో మా వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది సార్. తప్పకుండా ప్రజాప్రభుత్వం వస్తుంది, ఈ భూ సమస్యలను కూడా పరిష్కారం చేసే బాధ్యత మాది అని ఆ రోజుల్లో వాళ్ళకు మాటిచ్చి మరి వాళ్ళందరినీ కూడా ఓట్లు అడగమని జరిగింది సార్. కాబట్టి ఆ సమస్యను పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది సార్. అందుకే మార్చి 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేక కార్యాచరణ స్పీడ్ డెవలప్మెంట్ని మన ప్రభుత్వం ప్రారంభించింది సార్. ఇందులో భాగంగానే సచివాలయంలో ధరణి కమిటీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశాలు నిర్వహణ చేయడం అనేది జరిగింది సార్. దాంతోపాటు గత ప్రభుత్వంలో కాలం మొత్తం భూ సమస్యలను విషయమై రైతులు పెట్టుకున్న దరఖాస్తులు ఇప్పటికీ మోక్షం లభించలేదు సార్. కానీ ఈరోజు ప్రజాభవన్లో మేము ప్రతిసారి అప్లికేషన్లో దర్బార్ని ఏర్పాటు చేయడం, మరి ఆ అప్లికేషన్లన్నీ కూడా వస్తున్నాయి సార్. వాటిని ఏ రకంగా పరిష్కారం చేయాలో ఈరోజు చాలా స్పష్టంగా మీకు చెప్తాం సార్. సిసిఎల్ స్థాయిలో కూడా పరిష్కారం చేయాలని కొన్ని ఉన్నాయి సార్. ముఖ్యంగా రైతులు పేర్కొన్న సమస్యలు కోర్టులు, వ్యవసాయ భూములు, అదేవిధంగా భూమికి మాత్రం తదితర అంశాలు కలెక్టర్ పద్ధతిలోనే ఉన్నాయి సార్. మిగతా వాటిలో కొన్నింటి తహసీల్దారులకు, మిగతా కొన్ని ఆర్డీఓ స్థాయిలో అధికారులు ఇచ్చారు సార్. కానీ ఇంకొకటి చెప్తున్నారు సార్, ఎందుకంటే ఆర్డీఓలకు కలెక్టర్లకు అధికారులు ఇచ్చారు సార్. ఆ రోజులు 1976లో ఐడియాలను ఏర్పాటు చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఐడియాలో ఐఏఎస్ అధికారులు అక్కడ ఉంటారు సార్. ఇప్పటికి మా దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ ఉట్నూరు ఐటీ సార్. దాంట్లోకి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన స్పెషల్ డెవలప్మెంట్ ఎస్డీసీ ఉంటారు సార్. ప్రత్యేకించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉంటారు సార్. అతని సమస్య ఏంటిదంటే ఆ ప్రాంతంలో నుండి భూ సమస్యలను పరిష్కరించే బాధ్యత వాళ్ళది. మరి దానికి నోడల్ ఆఫీసర్గా మరి ఐడి ప్రాజెక్ట్ అధికారి ఐస్ ఆఫీసరు మరి దానికి పూర్తి స్థాయి ఆర్జీని స్వీకరించుకొని మరి ఆ కేసులన్నిటికి పరిష్కారం చేస్తున్నారు సార్. మరి మొన్న ఒక తీర్పు మాకు వచ్చినట్టు సమాచారం సార్. దాన్ని కోర్టులో కేసేసారు సార్. ఐడియా పిఓలకి ఈ పవర్ లేదని సార్. ఆదివాసులు కలెక్టర్ల చుట్టూ తిరిగారు సార్. కలెక్టర్ ఆఫీసులో ఎవరు వెళ్ళరు సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3 ఐటీఐలు ఉన్నాయి సార్. భద్రాచలం ఒకటి, ఏటూరు నగరం ఒకటి, అదేవిధంగా మనునూరులో చిన్న ఐటీడీఏ సార్, అదేవిధంగా ఐటీఐ ఉంటున్నారు సార్. 4 ఐటీఐలు ఉంటాయి సార్. ఇందులో ఐటీడీఏలే ఆదివాసులకు దేవాలయాలు, గిరిజనులు కావచ్చు ఆదివాసులకు ఐటీడీఏలే అవి దేవాలయాలు సార్. ఆ దేవాలయం లాంటి సంస్థల్లో ఉన్నటువంటి పోస్టులు కూడా పూర్తి చేయాలి. అదేవిధంగా భూమి యొక్క సమస్యల్ని కూడా పరిష్కరించే అధికారం ఏమైనా వీలైతే యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళకి అధికారం కల్పించాలి సార్. ఎందుకంటే భూ సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి సార్. ఎందుకంటే సివిల్ కోర్టులలో ఎక్కడో పరిష్కారం కావాలి సార్. మా వాళ్ళకి అక్కడ వెళ్ళడానికి కూడా డబ్బులు కూడా ఉన్నాయి సార్. కాబట్టి ఐటీలో ఏదైతే భూ సమస్యలో అక్కడనే పరిష్కారం అయ్యే విధంగా తప్పకుండా మాకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంటుంది సార్. కాబట్టి ఇలా లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్లు ఉన్నాయి సార్. ఎందుకంటే ముగిస్తే ఇంకా ఇంకో అంశం చెప్పేది ఉంది సార్. ఒక 10 నిమిషాల లోపల ముగిస్తా సార్. సార్ మేము సార్ ఒక్క నిమిషం మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వాలి, మళ్ళీ కౌన్సిల్కి పోవాలి. మీరు 5 నిమిషాలు మాట్లాడతారనుకొని నేను ఇస్తే మీరు హాఫ్ అన్ అవర్ మాట్లాడితే కష్టమవుతుంది. మళ్ళీ వేరే మనకు షార్ట్ డిస్కషన్స్ కూడా ఉన్నాయి. కన్క్లూడ్ చేసేసి సార్ కంక్లూడ్ చేస్తా సార్. సరే, దీనికి కొద్దిగా పగడ పెడితే దీన్ని బేస్ చేసుకునే మా ఐడియాకి సంబంధించి సార్, ఎందుకంటే పోడు భూములకు సంబంధించి కొంత చెప్తా సార్. ఎందుకంటే ఇదంతా కూడా ధరణికి లింక్ అయి ఉంటుంది సార్. ముఖ్యంగా
ఎందుకంటే భూ సమస్య అన్నప్పుడు కేవలం ధరణి గురించి మాట్లాడేసి పోడు భూముల గురించి మనం మర్చిపోతే అది బాగోదు సార్. ఎందుకంటే మా వాళ్ళు మమ్మల్ని కొడతారు సార్, మళ్ళీ పోతే మమ్మల్ని ఎందుకు మా సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది ఎందుకు సార్. గోదావరి పరివాహ ప్రాంతం అంతా కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుకుంటే ఖమ్మం వరకు కూడా పోడు భూములకు సంబంధించిన తీవ్రంగా ఉంది సార్. కాబట్టి దాని గురించి కూడా కొంత మీకు చెప్పాలి సార్. దాన్ని చెప్పిన తర్వాత ఫైనల్ ఒక 2-3 మాటలు మా మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలియజేసి నేను సెలవు తీసుకుంటాను సార్. కాబట్టి ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి సార్. సార్, పోడు భూముల సమస్య ఇది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టం. మరి పోడు భూములు అనేది ఎంత ప్రతిష్టాత్మకమో అందరికీ తెలిసిన విషయం. పోడు భూములు చట్టం రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి సార్. చాలామంది ప్రాణాలు పోయినాయి. మరి ఆ పోడు భూములు కేవలం ఆదివాసులే కాకుండా ఆదివాసేతరులు కూడా చాలామంది పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు సార్. కాబట్టి ఆదివాసులతో పాటు ఆదివాసేతరుల సమస్యలు కూడా పోడు భూముల సమస్యలు పరిష్కారం తీసుకురావాలి. ముఖ్యంగా 2002లో నాటి వాజ్పేయి ప్రభుత్వం బీజేపీ పట్టా హక్కులు లేని 50,000 మంది ఆదివాసులకు 50,000 మంది ఆదివాసులు సాగు భూముల నుంచి తొలగించి దీంతో ఆదివాసులు దేశవ్యాప్తంగా అంతా వాజ్పేయి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించారు సార్. అదేవిధంగా దీంతో యూపీఏ ప్రభుత్వం అటవీ హక్కు చట్టాన్ని 2026లో తీసుకొచ్చింది సార్. ఈ చట్టం ద్వారా 2006లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది సార్. ఈ చట్టం ప్రకారం రక్షిత అడవులైనా రిజర్వ్ ఫారెస్ట్ అయినా అభయారణ్యాలైనా 2005 డిసెంబర్ 13 కన్నా ముందు ఆ భూములకు నివాసం ఉంటున్న ఆదివాసులందరికీ హక్కులు పొందవచ్చని చాలా స్పష్టంగా ఆ యాక్ట్లో పేర్కొనడం అనేది జరిగింది సార్. మరి పేర్కొన్న ప్రకారంగా ఏం చేశారు సార్? కేవలం వైఎస్ రాజశేఖర ఉన్న హయాంలోనే అందరు కూడా పోడు భూములకు పట్టాలు వచ్చేశారు. కానీ 10 సంవత్సరాల్లో జూన్ 24 నుంచి హక్కుల చట్టాలకు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ 5 ఎకరాలు సాగు ఉంటే ఎకరం నుంచి 3 ఎకరాలకు హక్కు. అదేవిధంగా గిరిజన భూములకి చాలామందికి కేసీఆర్ గారు 2014 కావచ్చు, అదేవిధంగా 2018 కావచ్చు, ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ కంటే ముందు సార్ ఆదివాసులు పిలవాలి, మీకు పొడి భూములు పట్టాలు ఇస్తామని చెప్పాలి, మాయమాటలు చెప్పి పంపించాలి సార్. కానీ ఇప్పటికి చెప్తున్నాను సార్, వాళ్ళు 5 ఎకరాలు 10 ఎకరాల భూమి సాగులో ఉంటే వాళ్ళకు పట్టాలు ఇచ్చింది 10 గుంటలు 20 గుంటలు పట్టాలు ఇచ్చేస్తారు. ఈ రకంగా వాళ్ళు మోసం చేసుకుంటేనే వాళ్ళ యొక్క కాలాన్ని వేలు తీస్తారు సార్. కానీ ఎవరు కూడా పట్టాలు రాలేదు సార్. గిరిజనులు సాగు చేసుకుంటే అటవీ భూములకు స్వయంగా దగ్గరుండి కుర్చీ చేసుకొని మరి హక్కు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ గారు 2019 జూలై 19 అసెంబ్లీలో ప్రకటించారు సార్. కానీ ఒక్కరికి పట్టాలు రాలే. చెప్తాగు, నువ్వు నా ప్రాంతంలో ఉన్నావు కదా. ప్రభుత్వం 2021 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించింది సార్. కానీ ఎవరు కూడా పట్టాలు రాలేదు సార్. ఇదిలోనక తొందరగానే ముగిస్తా. ఇదిలోనగా క్యాబినెట్లో కూడా గత క్యాబినెట్ మార్చి 9, 2023లో క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ మొదటి దశలో 1,55,000 మందికి 4 లక్షల ఎకరాలు పట్టాలు ఇచ్చామని చెప్పారు సార్. కానీ ఎక్కడ ఇచ్చారు సార్? ఈరోజు మేము ఆదివాసులం సార్, 24 గంటలు అక్కడ పల్లెటూళ్ళలో గుట్టల్లో కొండల్లో తిరుగుతుంటే ఎక్కడ పోయినా మాకు పోడు భూములు పట్టాలు కావాలని మమ్మల్ని అడుగుతున్నారు సార్. ఈ ప్రభుత్వం వస్తేనే పట్టాలు వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇస్తుందని ప్రజలకి నమ్మకం సార్. కాబట్టి వీళ్ళు ఏ పట్టాలు ఇవ్వలేదు సార్. అదేవిధంగా 2017లో భూ రికార్డుల సవరణ చట్టంలో సవరణ సమయంలో ఇట్టి భూములను నిషేధ జాబితాలో బట్టి అటవీ భూములను ప్రకటించి ఆదివాసి హక్కుల్ని హరించింది సార్. ఇప్పటికీ జాయింట్ సర్వే కానిటువంటి భూములు చాలా ఉన్నాయి సార్. కాబట్టి ఆ భూములన్నింటి కూడా జాయింట్ సర్వే చేయాలి. ఎగ్జాంపుల్ నా ఉట్టూరు మండలం సార్, చాలామంది నర్సాపూర్ బి ప్రాంతంలో గండి కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంద్రవెల్లి మండలంలో కావచ్చు, సాలివాడ బిలో కావచ్చు, చాలా అదేవిధంగా కోలక్ష్మి మేడం వాళ్ళకి సంబంధించి లింగాపూర్ మండలం సార్, ఇప్పటికీ వాళ్ళ యొక్క ఏరియాలో అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన గాదిగూడ మండలంలో అంటే భూమి తక్కువ ఉంటుంది, పట్టాల్లో మాత్రం భూమి ఎక్కువ ఉంటుంది. అంటే చాలామంది అతలాకుతలం అవుతుంది సార్. కాబట్టి దీన్ని కంపల్సరీ చేయాలి. అదేవిధంగా పోడు భూముల విషయం నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది సార్. నిన్న వాళ్ళు మహిళల గౌరవం గురించి వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే అది గుర్తు చేయాలి. ఆ రోజుల్లో పోడు భూముల కోసం మా ఆడబిడ్డలు మా వాళ్ళందరూ కూడా పోడు భూముల కోసం భూములకు వెళ్తే బట్టలు ఈడ్చి కొట్టి బట్టలు ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు హింసించింది వాళ్ళు కాదా సార్? ఈరోజు
కోయపోసు కూడా ఏ రకంగా కొట్టారు సార్? ఆ రోజులో సీతక్కని జైలు వెళ్ళి మేము కలిసినాం సార్, కనీసం వాళ్ళు పరామర్శ కూడా రాలేదు సార్. ఆ దుర్మార్గులు ఈరోజు మహిళల గురించి మాట్లాడతారు సార్. ఏ హక్కు ఉంది సార్ మహిళల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి? మరి గుత్తికోయల్ని బట్టలు ఇప్పి కొట్టారు సార్, అప్పుడు వాళ్ళకు మహిళలు గుర్తు రాలేదు సార్. అంటే ఇంత ఘోరంగా మహిళల్ని అవమానించారు సార్. మరి ఈరోజు మహిళల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. తప్పకుండా మహిళల్ని గౌరవించే ప్రభుత్వం ఇది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో నిన్న చేసిన 2 రోజుల గందరగోళం నిజంగా మాకు చాలా బాధ అనిపించింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం సార్ చాలా సంతోషం. ముఖ్యంగా కొన్ని విషయాలు నేను ధన్యవాదాలు తెలియజేస్తా. మరి రైతుల కోసం 72,659 కోట్లు కేటాయించారు. అదేవిధంగా నేను మొన్న వాస్తవంగా 29 నాడే నేను మాట్లాడదాం అనుకున్నాను సార్. ఎందుకంటే నేను ఒక ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేని కాబట్టి మా సమస్య గురించి ఆ రోజే మాట్లాడదాం అనుకున్నాం. ఉన్నా సరే ఇది సామాజిక న్యాయం కాబట్టి తప్పకుండా మిగతా సోదరులు కావచ్చు అందరికీ ఇవ్వాలంటే మేము కూడా సరే ఉందాం, మన ప్రభుత్వం ఏదేమున్నా మనం తర్వాత పోయి మాట్లాడచ్చని మేము కొంత ఓపికతోటి ఉన్నాం సార్. మరి మాకు కూడా గిరిజన సంక్షేమ శాఖకి 17,056 కోట్లు కేటాయించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. కానీ ఐడే వ్యవస్థ నుండి వ్యవస్థని కొంత ప్రక్షాళన చేయాలి. ఆ రోజే నేను సూచన చేద్దామనుకున్న ఒక 2-3 నిమిషాల్లో నా సూచన చేస్తా. అంబేద్కర్ ఓవర్సీస్ కింద స్కాలర్షిప్ 38 కోట్లు కేటాయించారు. ఎస్టీ ఆవాసాల కోసం 1200 విద్యుత్ కోసం 12 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా ఐటీడీల కోసం 40 కోట్లు కేటాయించారు సార్. ఈరోజు ఐటీడీలు ఉండాలంట, బతకాలని ఇంకేం చేయాలన్నా ఈరోజు మనమే దిక్కు సార్. ఎందుకంటే ఆ ఐటీడీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అక్కడ ఉన్న శాఖలన్నీ కూడా ఇరిగేషన్ కావచ్చు చాలా శాఖలను కూడా ఎత్తివేయడం అనేది జరిగింది. తిరిగి యథావిధిగా ఆ శాఖలన్నీ కూడా ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా చాలు మీరు అప్పుడు బాగా ఇచ్చారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడే ఎందుకని సార్. సార్ చెప్తే సార్ ఒక్క 5 నిమిషాలు సార్ ప్లీజ్ సార్ అవకాశం ఇవ్వండి సార్. ఎందుకంటే చిన్న మాట్లాడిన కొంత ఇబ్బంది పడుతున్నాం సార్, కొత్త వ్యక్తులం కాబట్టి. సార్ ఐడియాలో ముఖ్యంగా కొంత సమయం ఏంటి సార్, నేను ఇమీడియట్లీ క్లోజప్ చేస్తాను సార్. నేను మ్యాక్సిమంగా అన్ని విషయాలు నేను మాట్లాడుకున్నాను సార్. ఇంకా చాలా మాట్లాడటానికి కానీ అవకాశం లేదు, కానీ కొన్ని విషయాలు నేను మాట్లాడకపోతే బాగుండదు సార్. సార్ ఐడియాలకు సంబంధించి ముఖ్యంగా 2008లో డిఎస్సి పడింది సార్. మనం ఎన్ని చేసినా ఇది షార్ట్ డిస్కషన్ సార్ ముగిస్తా సేమ్ చెప్తా సార్ ముగిస్తా సార్. 2008లో సార్ డిఎస్సి పడింది. మరి మనం ఈ 10 సంవత్సరాలు మేము అనుకున్నాం సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరేమున్నా సరే వాళ్ళు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళకి గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం ఎందుకు కోరుకున్నాం సార్ తెలంగాణ రాష్ట్రం అంటే సరే ఆ పాలకులందరూ కూడా మనకు అన్యాయం చేస్తారు, మన పాలకులు ఉండాలి, మన ప్రాంత వాళ్ళు ఉండాలి. సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు న్యాయం జరగలే, మాకు ఉద్యోగాలు ఏం కాలే. సరే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రమైన మన ప్రాంతానికి న్యాయం జరగాలి కదా. మరి ఈ 10 సంవత్సరాల ఐడియాలు కావచ్చు డిఎస్సీలు కావచ్చు ఏమైనా చేయాలి కదా, ఏం జరగలే. అందుకే నేను ఏమంటున్నానంటే ఐడియాలకు ప్రత్యేకమైన డిఎస్సీలు ఏర్పాటు చేస్తుండే, అవన్నీ కూడా ఏర్పాటు చేయడం లేదు. అదేవిధంగా అతి బయటికి తీసేస్తే ఎట్లా విలువిల్లాడి కొట్లాడి చచ్చిపోతుందో చేప. ఈరోజు ఆదివాసుల పరిస్థితి సార్ జియో నంబర్ 3 తీయడం వల్ల ఈరోజు వాళ్ళకి ఎవరు కూడా ఉద్యోగాలు రావు సార్. సార్ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా వాళ్ళు ఇప్పటికీ ఈ సమాజానికి దూరంగా ఉండి ఇప్పటికీ కొండ కోనల్లో ఈరోజు కులాములు తడకలమ్ముకుంటూ తోటూలు పచ్చిబుట్లు వేసుకుంటూ ఈరోజు పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు సార్. మరి ఎంతో కొంత ప్రభుత్వ సహకారంతో ఎంతో కొంత చదువులు చదువుకుంటే డిఎస్సి రాకపోతే మరి ప్రత్యేకమైన ఆ ప్రాంతాని కోసం రక్షణ కల్పించకపోతే కొంత ఇబ్బంది అయింది సార్. దానిలో భాగంగానే ఈరోజు మన దగ్గర ఉన్నట్టు రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు మా దగ్గర పనిచేశారు, సిఎస్ శాంతికుమారి గారు మా దగ్గర పనిచేశారు, ఆర్వి కర్ణన్ గారు మా దగ్గర పనిచేశారు, దివ్య మేడం గారు మా దగ్గర పనిచేస్తారు సార్. మా దగ్గర ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే విపరీతమైన సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఇది పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. జియో నంబర్ 3 పోవడం వల్ల మాకు ఎవరు కూడా ఉద్యోగాలు రావు సార్. కాబట్టి దీని మీద ఏదో ఒక యాక్ట్ రూపంలో తీసుకొచ్చి తప్పకుండా యథావిధిగా ఇది చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా సార్ మా ప్రాంతంలో ఇంకో సమస్య ఉంది సార్, నాన్ ట్రైబల్ సమస్య. ఎందుకంటే
ఇక్కడ నాన్ ట్రైబల్కి ఆదివాసులకు ఎట్లాంటి గొడవలు లేవు సార్. కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ కంక్లూజన్ భూమికి సంబంధించింది సార్. ధరణి పోర్టల్ రాకంటే ముందు